ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇది 49వ ఆదివారం మేము నిర్వహించింది. ఇక్కడ రోడ్ నంబర్ 8లోని పట్టణ ప్రకృతి భవనంలో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇందులో భాగంగా మన పార్కు ముందర ఉన్న చెత్తను అంతా తీసి ఇక్కడ వారేసాము. తర్వాత పార్కులో కూడా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కొన్ని కట్ చేసి తర్వాత లోపలికి రావడానికి వీలుగా రోడ్డుకు అడ్డంగా ఉన్న కొన్ని కొమ్మలన్నీ తీసేయడం జరిగింది. అదేవిధంగా చెత్త చెదారాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. వాటన్నిటిని తొలగించి మేము బయట కుప్పగా వేసాము. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లాలని చెప్పి కోరడం జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి ఆదివారం చేసుకుంటూ వస్తున్నాము. దీనివల్ల మా కాలనీ ప్రజలకు కూడా పచ్చదనం, పరిశుభ్రత మరియు పర్యావరణంపై మంచి అవగాహన కలిగింది. దీంట్లో భాగంగా మేము వచ్చే ఆదివారం 50వ ఆదివారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాప్రతినిధులను మరియు చాలామంది ప్రముఖులను కూడా మేము ఆహ్వానిస్తున్నాము. వచ్చే ఆదివారాన్ని మేము చాలా ఘనంగా పెద్ద ఎత్తున 50వ ఆదివారం స్వర్ణోత్సవ సంబరాలు పేరిట మేము నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ 49 వారాల నుంచి సహకరించినట్లుగానే కాలనీ వాసులు 50వ వారాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా పట్టణంలోని ఇతర వార్డుల ఇతర కాలనీల ప్రజలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము గత 49 వారాలుగా చేస్తూ వస్తున్నాం. మా కార్యక్రమాన్ని చూడడానికి 50వ ఆదివారం మీ కాలనీ నుంచి కొంతమంది ప్రతినిధులను కూడా పంపించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. స్వచ్ఛ కాలనీ స్వచ్ఛ కాలనీ ప్రతి ఆదివారము జర్నలిస్ట్ కాలనీలో నిర్వహించే స్వచ్ఛ భారత్ సమైక్య భారత్ కార్యక్రమంలో భాగంగా 40వ వారం 40వ వారం కాలనీలోని 3 పార్కులు 2 వారాలు పార్కులు శుభ్రం చేశాము. ఈ పార్కులో కూడా ఉన్న పిచ్చి మొక్కలని చెత్త చెదారాన్ని శుభ్రం చేశాము. ఇలాగే ప్రతి వారం కూడా మా కాలనీ శుభ్రం చేసుకుంటాం. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా మా కాలనీ వాసులందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. Thanks for watching. Like, share and subscribe.